మహబూబ్ నగర్లో యుద్ధ వాతావరణం పోయింది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గత సంవత్సరం క్రితం మహబూబ్ నగర్లో ఒక యుద్ధ వాతావరణం ఉండేదని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ యుద్ధ వాతావరణానికి స్వస్తి పలకాలనే విధానాన్ని ఎంచుకొని ముందుకెళ్లాలని, అందులో భాగంగానే ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందని, అందులో తాను మంచి ఫలితాలు సాధించానని సంతోషం ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్ నగర్ మున్సిపల్ మీటింగ్ హాల్లో నిర్వహించిన మున్సిపల్ పాలక మండలి వీడ్కోలు సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజలంతా ఎవరికి వారిగా ఎవరి పని వారు చేసుకుంటూ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం ప్రశాంతంగా ఉన్నారని, రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటున్నారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. మహబూబ్ నగర్లో ప్రజలంతా సంతోషంగా ఉండాలనే భావనతోనే తాను ముందుకు వెళ్తున్నానని, కక్షలతో సాధించేది ఏమీ లేదని, అందరూ ప్రశాంతంగా ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు కూడా మంచి జీవన విధానం అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనంద్ గౌడ్ గారు చైర్మన్ విశ్వాస పరీక్షలో నేను వచ్చిన అప్పుడు ఎట్లా ఉండే అంటే యుద్ధ వాతావరణంలా అనిపించింది నాకైతే మనసులో. అరే ఇట్లా ఉంది ఏంటబ్బా ఈ కౌన్సిల్, నేను చూసిన మహబూబ్ నగర్ కౌన్సిల్ కాదు కదా ఇది, ఇట్లేంది ఇంత సీరియస్గా ఇంత అయితే యుద్ధం జరుగుతున్నట్టు అందరు మొక్కల సీరియస్నెస్ కొట్లాడతారా పొడుచుకుంటారా అన్నట్టు ఆ ప్లేస్ వల్ల ఏంది ఇది మన అందరం ప్రజాప్రతినిధులని ఆలోచన కట్టుంటే ఖచ్చితంగా ఇది మారుతుంది, మార్చాలి. మనం అందరూ మహబూబ్ నగర్ పౌరులే, అందరు ఇక్కడ బిడ్డలే, ఇంత అవసరం లేదు మనకింత ఒకరి మీద ఒకరి కక్షలు కార్పణ్యాలు ఎవరి కోసం మళ్ళీ లేస్తే ఒకరినొకరు చూసుకోవాల్సిందే, అన్న తమ్మి అనుకోవాల్సిందే, ఒకరి ఫంక్షన్స్కి ఒకరిని పిలుచుకోవాల్సిందే. అందుకే చైర్మన్ గారికి కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా ఇక పార్టీల గురించి మనకు చర్చ అవసరం లేదు. కౌన్సిల్ లాగా నడపాలి. ఏ ఫండ్ ఉన్నా కూడా ఇంటి కొద్ది రోడ్డు ఎంత ఉంటే అంత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఏదైనా బ్యాక్వర్డ్నెస్ ఉండి స్పెషల్ కేటగిరీ ఉంటే దానికి కొద్దిగా 10% ఎక్కువ పెట్టుకోండి. అందరితోటి సంప్రదింపులు చేయండి. ఎవరు ఏ పని అడిగినా అది ఫీజిబుల్ అయితే ఇమ్మీడియట్గా చేయండి. ఈ డైరెక్షన్లో గతంలో ఉన్న చైర్మన్స్ అందరూ కూడా ఇదే డైరెక్షన్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ పరంగా విభజించలేదు కౌన్సిల్ని, అందరినీ నాకు ఎప్పుడు కొత్తవాళ్ళు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మేమంతా కుటుంబం లాగా పనిచేసిన వాళ్ళంతా నాకు గుర్తుంది, అంతా నేనే చైర్మన్ కానీ రింగ్ లీడర్లు వేరే ఉండాలని చెప్పి ఆయన చెప్పిన పేర్లు చెప్తుంటారు. మరి ఆ రింగ్ లీడర్ ఇప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి అంటే వాళ్ళ కోసం ఏం చేయలేదు. కౌన్సిల్ని హార్మోనియస్గా నడపడంలో చిన్న చిన్న ఇష్యూస్ ఇస్తే కూర్చొని సెటిల్ చేసి మళ్ళీ ఒక గ్రూప్గా మళ్ళీ ఒక కలెక్టివ్ నిర్ణయం తీసుకోవడంలో వాళ్ళ పాత్ర బ్రహ్మాండంగా పోషించిందని చెప్పుకునేది. సో ఈ కౌన్సిల్లో కూడా అటువంటి పాత్ర మీరు ఈ 1 yearలో పోషించారు. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా రవికిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్గా సాదర్ గారు కావచ్చు, అదే బీజేపీ ఒరిజినల్ లింక్ లీడర్ అంజయ్ గారు కావచ్చు, తర్వాత ఇంకా ఇంకే పార్టీ కాంగ్రెస్ అంటే సరే చైర్మన్ గారు ఉన్నారు, షబీర్ గారు ఉన్నారు. సో వీళ్ళు కూడా అంతే, గతంలో ఉభయదుల్లా కొత్తవాళ్ళ గారు ఎంత గొప్పగా చెప్పుకున్నారో అంతే గొప్పగా మీరు కూడా ఈ సంవత్సరం పనిచేసి మీ అందరికీ కూడా అభినందనలు. ఎక్కడ కూడా చిన్న పొరపక్షాలు లేకుండా అసలు బయట వేరే మున్సిపాలిటీకి ఎందుకు అంటే అధికారం మార్పిడి అయిపోయి చైర్మన్ మారిన తర్వాత కూడా ఇంత సహృద్భావ వాతావరణంలో మీరు కౌన్సిల్ నిర్వర్తించుకున్నారంటే మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఒక్కొక్కరికి ప్రతి కౌన్సిలర్కి మిగతా దగ్గర చూస్తాం, సొంత పార్టీ ఉన్నా కూడా కొట్టుకొని తిట్టుకొని నొక్కొని ఎన్ని యూట్యూబ్లల్లో దాంట్లో పేపర్లు వచ్చినాయి. కానీ మన మహబూబ్ నగర్ కల్చర్కి తరతరాలుగా ఏదైతే మన పెద్దలు మనకు అందిస్తున్న వారసత్వానికి ఖచ్చితంగా మీరు ఉదాహరణలుగా నిలిచింది. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. రాజకీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు, అవిశ్వాసం పెట్టుకోవచ్చు, ఓడొచ్చు, గెలవచ్చు, కానీ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా చాలా సాఫీగా ఈ కార్యక్రమం జరిగింది. జరిగిన తర్వాత కూడా గెలిచిన వారు, ఓడిపోయిన వారు, అధికారం ఉన్నవాళ్ళు, పోయిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ కలిసి కూర్చొని మంచి డెవలప్మెంట్ చేసిండ్రు అనేది ఈ కౌన్సిల్కి ఎండ్లో మంచి పేరు వచ్చింది. మిగతా 4 సంవత్సరాలు ఏం జరిగిందని నాకు తెలియదు, నేను చెప్పిన దాని గురించి నేను విట్నెస్ కాదు. కానీ
స్లాగ్ ఓవర్స్ లో బ్యాటింగ్ మీరు అద్భుతంగా చేసి సిక్స్లు కొట్టిండ్రు మీరు ఇద్దరు కూడా. మంచిగా సిక్స్లు కొట్టిండ్రు. చూస్తున్న పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ మంచిగా అయింది, అంటే డెవలప్మెంట్ బాగా జరిగిందని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మీరు కూడా మేము మంచిగానే డెవలప్మెంట్ చేస్తున్నాం మా వార్డులో అని చెప్పి మీరు ఆత్మసంతృప్తిగా ఉన్నారు. ఇక కొద్దిగా ఉంటాయి. మహబూబ్ నగర్ బడ్జెట్ మొత్తం తీసుకున్నా కూడా ఒక పెద్ద కాలనీకి సరిపో ఒకటేసారికి స్టెప్ బై స్టెప్ చేస్తారు. మీరందరూ కూడా ఇంతకుముందు కొత్తవాళ్ళు గారు అన్నట్టు గెలుపోవటంలో దైవాదినాలు, కానీ మేమందరం కోరుకునేది ఏంటంటే ఇంత మంచి కౌన్సిల్ని మీరు నడుపుకున్నందుకు మళ్ళీ మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి కౌన్సిల్కు రావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం.